సి ద థింగ్ ఈజ్ మనం నిజంగా అన్ని వాడతామా అంటే వాడము. బట్ ఇంటర్వ్యూస్లో ఏదైనా అడిగితే మాత్రం అంత డీప్గా అడుగుతాడు. సో బీ కేర్ఫుల్ విత్ దీస్ కాంబినేషన్స్. ఓకే, నిన్న కొన్ని చూసాం, మనం కొన్ని కాంబినేషన్స్ చూసాం. మిగతా కాంబినేషన్స్ ఏమవుతాయో కూడా చూడాలి మనం యాక్చువల్గా. సో సో ఒకసారి ఈ కోడ్ ఎక్కడ రాస్తారండి? లాస్ట్ క్లాస్ కోడ్ అవి కనపడట్లేదు. ఓకే, సారీ, నిన్న క్లాస్ నేను వేరే సిస్టమ్ మీద తీసుకున్నాను కదా. యా, ఓకే, సారీ, గాట్ ఇట్. ఎక్కడికి వెళ్ళిపోయి గుర్తొచ్చింది. లెట్ us డూ సమ్ మోర్ ప్రాక్టీస్. HTML స్క్రిప్ట్. సో ఇక్కడ కొన్ని కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని ఉంది, తర్వాత వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 300 అని ఉందనుకోండి. సో ఈవెన్ ఇది కూడా ఒక స్ట్రింగ్ లాగానే ఉందనుకోండి. ఈ రెండింటి మధ్యలో కనుక నేను అడిషన్ ఆపరేటర్ యూస్ చేస్తే దే విల్ బి కంకాటినేటెడ్. ఓకే, 100 300 అని వస్తాయి. అదే నేను సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ యూస్ చేస్తే ఏ అండ్ బి బోత్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ numbers. That is what I call concatenation. That is what we call it as typecasting. సో ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న వాల్యూస్ ఆ స్ట్రింగ్స్ టెంపరీగా మనకి నంబర్స్గా కన్వర్ట్ అయ్యి అప్పుడు అడిషన్ జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఐ సెడ్ వేర్ సి ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని అంటే దెన్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ గివ్స్ యూ the concatenation result of the concatenation. Result of the concatenation. Ade where y is equal to a minus b అని అనుకోండి. బికాజ్ రెండు స్ట్రింగ్స్ మధ్యలో మైనస్ అంటే ఏంటి, దెర్ ఇస్ నో మీనింగ్. కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే ఏలో ఉన్న వాల్యూ will be converted into a number, b లో ఉన్న value will also be converted into a number. Console.log of y means the subtraction of those two numbers will be happened and that is equal to -200. అలా కాకుండా ఒక దాంట్లో నిజమైన స్ట్రింగ్ ఉందనుకోండి, అప్పుడు it will be not a number. Okay, because it is not a number, right? So subtraction చేయడం ఏంటి, నంబర్ కాని దాన్ని సబ్స్ట్రాక్షన్ చేయడం ఏంటి, ఇట్స్ నాన్ సెన్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇట్ విల్ గివ్ యూ నాట్ ఏ నంబర్. ఓకే, ఎస్పెషలీ మల్టిప్లికేషన్, డివిజన్, సబ్స్ట్రాక్షన్ అండ్ పర్సంటైల్ విల్ గివ్ యూ దిస్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్, నాట్ ఎ నెంబర్. ఓకే, యా. నెక్స్ట్, ఎస్పెషలీ మిమ్మల్ని అడుగుతారు నాట్ ఎ నెంబర్ అనే రిజల్ట్ ఎట్లాంటి సిచ్యువేషన్స్లో వస్తుంది. ఓకే, మీకు అవన్నీ చెప్తూ ఉండాలన్నమాట, మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి. Okay, that is about this one. Now let us understand a few more operators. Yesterday I discussed about one kind of operator that is called as arithmetic operators. So we have seen arithmetic operators like plus, minus, into, by and so and so. Tarvata assignment operators.
సో మీరు తర్వాత నన్ను మళ్ళీ వచ్చి నాకు ఈ స్టెప్ అర్థం కావట్లేదు అని అంటే మాత్రం కష్టం అండి నాకు. ఓకే. అసైన్మెంట్ ఆపరేటర్ గురించి నిన్న ఒకటి స్టార్ట్ చేశాను, ఈక్వల్ టు అని. సో అసైన్మెంట్ ఆపరేటర్కి రైట్ సైడ్ ఎప్పుడు ఎక్స్ప్రెషన్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు వేరియబుల్ ఉండాలి. ఓకే. అంతేగాని రైట్ సైడ్ మీరు ఎక్స్ప్రెషన్ పెడితే ఎల్ వాల్యూ ఈజ్ నాట్ అప్రోప్రియేట్ అని అంటారు. ఓకే. అది తర్వాత డబల్ ఈక్వల్ టు ఈజ్ డిఫరెంట్. దట్ ఈస్ నాట్ కమ్స్ అండర్ అసైన్మెంట్ ఆపరేటర్. దే ఆర్ కమ్స్ అండర్, సార్ ఏదైనా టెక్స్ట్ బుక్లో అలా ఇచ్చి ఉండొచ్చు కానీ దే ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్. దే షుడ్ నాట్ కమ్ అండర్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, బై ఈక్వల్ టు, పర్సంటైల్ ఈక్వల్ టు. ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ తోటి మనం ఏమేం చేయొచ్చు? ఈ ప్లస్ ఈక్వల్ టు ఏంటి సార్? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వాట్ ఈస్ దిస్ ప్లస్ ఈక్వల్ టు? యా చూద్దాం. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని అన్నాను, వేర్ బి అని చెప్పి బి ఈజ్ బి ప్లస్ ఈక్వల్ టు ఏ అన్నాను అనుకోండి. ద మీనింగ్ ఈజ్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. సో మీరు 2 సార్లు రాసే బదులు మీరు ప్లస్ ఈక్వల్ టు అని పెడితే సరిపోతుంది అనమాట. సేమ్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? యా, మంచి క్వశ్చన్ యాక్చువల్గా. ఇప్పుడు బిలో ఏ వాల్యూ లేదు కదా, అప్పుడు ఏంటి పరిస్థితి? నాట్ ఏ నెంబర్. యా, కన్సోల్ ప్రింట్ చేయాలి కదా. యా, నాట్ ఏ నెంబర్. ఎందుకంటే బిలో అన్డిఫైన్డ్ ఉంది కదా. బిలో ఏమీ లేదు అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ విత్ 100. ఇది ఒక నెంబర్. అన్డిఫైన్డ్ తోటి ఒక నెంబర్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ నాట్ ఏ నెంబర్. అది నెంబర్ అయితే కాదు. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ నెంబర్. అలాగా మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఏ నెంబర్ అన్నట్టు. అదే ఇప్పుడు నేను స్ట్రింగ్ లాగా పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం అవుట్పుట్ వస్తుంది? ఏ ఈజ్ హ్యావింగ్ నంబర్ స్ట్రింగ్. అప్పుడు ఏం జరుగుతుంది? 100. ఎవరిది? స్ట్రింగ్. శ్రీను 100 అంటావా? సో నిన్న చెప్పాను, బిలో అన్డిఫైన్డ్ ఉంటుంది. స్ట్రింగ్ తోటి మీరు ఏ కన్కాటినేషన్ చేసినా దట్ ఈస్ స్ట్రింగ్ కన్కాటినేషన్ అవుతుంది అని చెప్పాను నేను. సో అన్డిఫైన్డ్ 100 అని వచ్చింది. ఓకే, ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఓకే. సో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసి మిమ్మల్ని రిటర్న్ టెస్ట్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనము అలాంటి ఆన్సర్స్ ఇస్తే ఇట్ వాంట్ బి అప్రోప్రియేట్. మనం ప్రాజెక్టులు చేసేసాం, మనకు ఆ కాన్సెప్ట్లు తెలుసు, ఈ కాన్సెప్ట్లు తెలుసు, అండ్ చివరాఖరికి ఇలాంటి చిన్న క్వశ్చన్స్ మధ్యలో మనం మిస్టేక్ చేస్తే ఇట్ విల్ బి వెరీ బ్యాడ్. ఓకే, సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సార్ కానీ అక్కడ యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇది కాదు. అది ఎదుగో అనుకోకుండా వచ్చింది, దాన్ని కంటిన్యూ చేసేసాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? బి ప్లస్ ఈక్వల్ టు ఏ అని అంటే బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. దట్ ఈస్ నథింగ్ బట్, నేనైతే ఇలా ఎవాల్యుయేట్ చేసుకుంటా, మైండ్లో ఇలా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. బి ఈజ్ ఈక్వల్ టు బి ఈస్ 999 ప్లస్ 100. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10999. సో b is equal to 10999. Understood? So b plus is equal to 1 అని ఉంది అనుకోండి. What is the value of b? నేను కావాలంటే ఒక 2 minutes ఆగుతాను కూడా. యా, చెప్పండి. కరెక్ట్ సతీష్, 1000. యా,
బికాస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ 1 కదా. సో బిలో ఆల్రెడీ 999 ఉంది, దానికి ప్లస్ 1 అవుతుంది. అదే బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 100 అని అంటే అగైన్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10 అని అంటే 1009 అనుకుంటా, 1009. యా ఓకే. సో హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ బి ప్లస్. ఇలాగే బి మైనస్ కూడా ఇలాగే జరుగుతుంది, బి ఇంటూ అలాగే జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బి ఇంటూ ఈక్వల్ టు 99 10 అని అంటే బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ మల్టిప్లికేషన్. సో దట్ ఈస్ అసైన్మెంట్ ఆపరేటర్. That is assignment operator. Okay, be careful. Okay, next after this we have relational operator. So relational operators ను కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఎలాగా? సపోజ్ ఇప్పుడు where x is equal to a greater than b అని అన్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏ ప్లస్ బి అని పెడితే ప్లస్ ఏం చేస్తుంది? ఏని బిని ఎడిషన్ చేసి ఎక్స్లోకి రిటర్న్ చేస్తుంది. అదే ఏ గ్రేటర్ దాన్ బి, ఇక్కడ గ్రేటర్ దాన్ అనేది రిలేషనల్ ఆపరేటర్. ఏ గ్రేటర్ దాన్ బి అని అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ కంపేర్ అయ్యి ఆ రిలేషన్షిప్, మీరు ఏ గ్రేటర్ దాన్ బి అని చెప్పారు, అది ఆ రిలేషన్షిప్ కరెక్ట్ అయితే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ చేయడం అంటే ఎక్స్లోకి ట్రూ అనే వాల్యూ వస్తుంది అనమాట. అదే రిలేషన్షిప్ తప్పు అనుకోండి, దట్ ఈస్ నాట్ ఇన్ దట్ గివెన్ రిలేషన్షిప్ అనుకోండి, దెన్ ఎక్స్ విల్ గెట్ false. So let us see this. So what is the value of x I am going to get? False. Super. It is false. It's false. Okay. Suppose ఇప్పుడు ఇక్కడ నేను ఇలా రాశాను అనుకోండి, what is the value I am going to get? True. That's it. Okay, thank you. అఖిల నేనా చెప్తున్న ఆన్సర్ ఇప్పుడు? Yes sir. ఓకే, థ్యాంక్ యూ అఖిల. ఓకే ఫైన్. సో ఇలాగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏ డబుల్ ఈక్వల్ టు బి అన్నాను అనుకోండి, అప్పుడు డబుల్ ఈక్వల్ టు ఎందుకంటే ఏ అండ్ బి ఆర్ నాట్ ఈక్వల్ కాదు కాబట్టి దట్ గివ్స్ యూ ఫాల్స్. సపోజ్ ఏ నాట్ ఈక్వల్ టు అన్నాను అనుకోండి, అప్పుడు ట్రూ. యా, ఎందుకంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి అని మనకు మెన్షన్ చేస్తున్నాం కాబట్టి దట్ రిటర్న్స్ ట్రూ. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు రెండు సిచ్యువేషన్స్ వస్తాయి. ఈ ఏకి ముందు కూడా నేను ఒక నాట్ సింబల్ పెట్టాను అనుకోండి, అంతే, ఇక్కడి నుంచి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోతుంది మీకు. ఇలా కాదు, ఇలా. ఎందుకు ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది? ఏ నాట్ ఈక్వల్ టు బి గివ్స్ యూ ట్రూ. నాట్ ఆపరేటర్ ఆఫ్ ట్రూ గివ్స్ యూ, నాట్ ఆఫ్ ట్రూ గివ్స్ యూ ఫాల్స్. ఫాల్స్ అంటే నాట్ ఆపరేటర్ పెడితే దానికి నెగేషన్ అనమాట, దానికి ఆపోజిట్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో నాట్ ఆపరేటర్ పెట్టినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదంత వర్రీ అయిపోవాల్సినంత భయంకరమైన విషయం ఏం కాదు. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అండ్ బి ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 100 ఉంది. సో ఇఫ్ ఐ సే ఏ డబుల్ ఈక్వల్ టు బి అని అన్నాను అనుకోండి, ద ఆన్సర్ ఈస్ ట్రూ. అదే ఇప్పుడు ఏలో కనుక 100 అనే ఒక నంబర్ ఉంది, ఏలో 100 అనే ఒక నెంబర్ ఉంది, బిలో 100 అనే స్ట్రింగ్ ఉంది, బిలో 100 అనే ఒక నెంబర్ ఉంది. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని అంటే ఇట్ గివ్స్ యూ ట్రూ. ట్రూ, రైట్. సో ఏలో ఉన్న క్యారెక్టర్ వాల్యూ అండ్ బిలో ఉన్న క్యారెక్టర్ వాల్యూ రెండు ఒకటే కాబట్టి, క్యారెక్టర్స్ వాల్యూ అంటే రెండు ఒకటే కాబట్టి డబుల్ ఈక్వల్ టు విల్ కంపేర్ ఓన్లీ ద క్యారెక్టర్ బై క్యారెక్టర్, క్యారెక్టర్ బై క్యారెక్టర్, క్యారెక్టర్ బై క్యారెక్టర్. అదే ట్రిపుల్ ఈక్వల్ టు అయితే కంపేర్ ద డేటా టైప్ ఆల్సో.
ఇప్పుడు ఇది ఒక స్ట్రింగ్, ఇది ఒక నంబర్. ఇట్ విల్ నెవర్ గివ్ యూ ట్రూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ రెండు డేటా టైప్స్ వేరు అని తెలియగానే ఇట్ విల్ ఇమ్మీడియట్లీ సేస్ నో, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ అని చెప్పేస్తుంది. సో ఫస్ట్ ట్రిపుల్ ఈక్వల్ టు కంపేర్స్ ద డేటా టైప్. ఐ రిపీట్, ఫస్ట్ ట్రిపుల్ ఈక్వల్ టు కంపేర్స్ ద data type. Then if the data type is same, then it will come to compare the value. Atla. Okay. Right. Okay. Next. ఇప్పుడు నాకు 10.0 అని ఉంది, అలాగే నాకు ఇంకొక 10 అని ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? ట్రూ. సరే, ఇక్కడ మరి ఇది వేరే నెంబర్, ఇది వేరే నెంబర్ కదా, అంటే ఇది ఈ డేటా టైప్ వేరే కదా, ఈ డేటా టైప్ వేరే కదా అని అనుకోకండి. ఎందుకంటే జావా స్క్రిప్ట్లో ఓన్లీ నెంబర్ ఉంటుంది, ఫ్లోట్ వేరుగా, ఇంటిజర్ వేరుగా ఉండదు. అండర్స్టూడ్? యా. నెక్స్ట్, ఏలో ఫాల్స్ ఉంది, బిలో 1 ఉంది, అండ్ ఏ అండ్ బి ఆర్ కంపేర్డ్. వాట్ హ్యాపెండ్? ఫాల్స్. ఎందుకంటే ఫాల్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 కాదు. 0 పెడితే సార్ 0 ఈజ్ ఆల్సో యాక్చువల్లీ రిప్రజెంటెడ్ యాజ్ ఫాల్స్. కానీ ఇవి రెండు డేటా టైప్స్ వేరు కాబట్టి దిస్ ఈజ్ నాట్ కంపేర్డ్ అండ్ దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్. హలో హలో, అండర్స్టూడ్ ది పాయింట్? సార్ నేను ఒక కంపారిజన్లో నేను ఇన్ని కాంబినేషన్స్ చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే మీరు నేను చెప్పిన కాంబినేషన్స్ నోట్స్ రాసుకుని, అమ్మయ్య భగవద్గీత కాదు సార్ అది, కేవలం దాంట్లోనే మొత్తం అంతా ప్రపంచం లేదు. నేను చెప్పిన పాయింట్స్లో చెప్తున్నా, భగవద్గీత గురించి కాదు. సో మీరు ఇలాంటి కాంబినేషన్స్ ఇంకొక 100 ట్రై చేయాలని నేను అన్నీ చెప్పుకుంటూ వస్తున్నా. సో చదువు అంటే కేవలం ఇప్పుడు నేను ఏదో ఒక 80 hours 60 hours చెప్తాను, 60 to 70 hours చెప్తాను క్లాసెస్. ఆ 60 to 70 hours మొత్తం అంతా ఉండిపోతుందండి? ఉండదు కదా. మీరు కూడా ఇలాంటి కాంబినేషన్స్ అన్ని మీరు కూడా కూర్చుని ట్రై చేయాలి. ఓకే, ఏమనుకోకండి ఇట్లాంటి ఇమేజ్ చూపిస్తున్నాను అందుకు. నాకు ఈ పర్టికులర్ సీన్ అంటే భలే ఇష్టం అనమాట. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అంటేనే అది. ఇది వచ్చిందా, అవుట్పుట్ వచ్చిందా, రాలేదు, వాట్ ఈస్ దిస్, రావట్లేదు, ఇంతేనండి. ఇంతకు మించి ఏమీ లేదు కంప్యూటర్ అంటే. మనం చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి, దాని అవుట్పుట్స్ ఏంటో చూసుకోవాలి, దాన్ని అనలైజ్ చేయాలి, ఎందుకు ఇలా వచ్చి ఉండొచ్చు, దానికి మీరు ఒక రిలేటివ్ అవుట్పుట్ తీసుకురావాలి, దానికి ఒక కంక్లూజన్, దానికి ఒక రీజనింగ్. ఇంతవరకే. మనం అంతకుమించి మనం పెద్ద పెద్ద పనులు చేయాల్సిన పని కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు A is equal to null and B is also equal to null. అప్పుడు పరిస్థితి ఏంటి? సో null and null are equal అని చెప్తుంది. డబుల్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు ట్రూ అని చెప్తుంది. ఓకే, ఏలో ఏమి వాల్యూ లేదు, బిలో ఏం వాల్యూ లేదు. ఇప్పుడు ఏ అండ్ బి డబుల్ ఈక్వల్ టు ట్రూ. Double equal to ki true. Double equal to is a comparison operator. Comparison operator gives you either true or false. ఇవి రెండు కాకుండా ఇంకా మీకు ఎప్పుడు ఏమీ రిజల్ట్ రాదు. నాట్ ఎ నెంబర్ అంటే. సో ఏ డబుల్ ఈక్వల్ టు బి, ట్రిపుల్ ఈక్వల్ టు బి అని అన్నప్పుడు కూడా దిస్ ఈస్ ట్రూ. అంటే అన్డిఫైన్డ్ అని ఉన్నప్పుడు కూడా అవి రెండు కంపేర్ చేసినప్పుడు ఈక్వల్ అనే చెప్తాయి. ఓకే, ఒక దాంట్లో ఏలో నల్ ఉండి, ఏలో అన్డిఫైన్డ్ ఉండి, బిలో నల్ ఉంటే దెన్ ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకంటే దీని డేటా టైప్ తప్పు కదా, అలా. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ నెక్స్ట్? నేను ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఎక్కువ అరేస్ అవి ఆబ్జెక్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా కంపారిజన్ ఆపరేటర్ ఇంకా డీప్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్. ఏమేమి ఉన్నాయి రిలేషనల్ ఆపరేటర్స్? లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు, నాట్
ఈక్వల్ టు నాట్ డబుల్ ఈక్వల్ టు ఇవన్నీ కలిపి మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఆపరేటర్స్ అర్థం చేసుకోవాల్సింది లాజికల్ ఆపరేటర్స్. వాట్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్? లాజికల్ ఆపరేటర్స్ అంటే లాజికల్ అండ్, లాజికల్ ఆర్. సో లాజికల్ అండ్, లాజికల్ ఆర్ ఏంటి? మనకి ఇంతకుముందు చిన్నప్పుడు అండ్ గేట్స్, ఆర్ గేట్స్ అని ఉండేవి, గుర్తుందో లేదో మరి. ఓకే, అండ్ గేట్స్, ఆర్ గేట్స్ అని. సో వాటిలో మనం లాజికల్ ఆపరేటర్స్ మనం వాడాం, వాటినే లాజికల్ ఆపరేటర్స్ అని అంటారు. అంటే వేర్ సి ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఉంది, వేర్ డి ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఉంది. ఇప్పుడు నేను సి అంటే ట్రూ అండ్ ఫాల్స్ని చేయాలి అని అంటే అండ్ అనే ఆపరేటర్ మధ్యలో అప్లై చేస్తే ఏమవుతుంది? వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి, అండ్ అంటే డబుల్ అండ్ యూస్ చేసి మీరు ఆపరేటర్ పెట్టండి, అంటే ట్రూ అండ్ ఫాల్స్. సో మీకు గుర్తు లేకపోతే లాజికల్ గేట్ ట్రూత్ టేబుల్ అని టైప్ చేస్తే మీకు ట్రూత్ టేబుల్ వస్తుంది. ఇదిగోండి, అరే ఇది అండ్ కాదు, బేసిక్ ఉంటే సరిపోతుంది. ఇదిగో అండ్ గేట్. అండ్ గేట్లో 0 అంటే ఫాల్స్ అండ్ ఫాల్స్ అయితే అవుట్పుట్ ఏమొచ్చింది? ఫాల్స్ అని వస్తుంది. ఫాల్స్ అండ్ ట్రూ అని ఉన్న ఫాల్సే, ట్రూ అండ్ ఫాల్స్ ఉన్న ఫాల్సే. ట్రూ అండ్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ అనే ఆపరేటర్ మనకి, ట్రూ అనే అవుట్పుట్ మనకి వస్తుంది అనమాట. అలాగే ఆర్ గేట్ వచ్చేసరికి రెండు ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫాల్స్ అనే అవుట్పుట్ వస్తుంది, మిగతా అన్ని కేసెస్లో ట్రూ అనే అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ అండ్ అనే ఆపరేటర్ యూజ్ చేశాను కాబట్టి అండ్ గేట్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో వాట్ విల్ బి ద అవుట్పుట్ ఫర్ ఎక్స్? మళ్ళీ చూడు ఒకసారి. False. అండ్ అప్లై చేశాను నేను, అప్లై చేసింది అండ్, సో ఇట్ విల్ బి ఏ ఫాల్స్. అదే ఇక్కడ నేను ఆర్ అప్లై చేస్తే, ఆర్ అంటే రెండు ఆర్స్ అప్లై చేయాలి, ఆర్ అప్లై చేస్తే ఇట్ ఈస్ ట్రూ. ఈ రకంగా మనము ఆర్ కానీ అండ్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ అదే ప్రాబ్లం. ప్రతిదానికి ఎట్లా ఉంటుందంటే ఒక బేసిక్ ఒకటి అర్థం చేసుకోవడానికే మనం చాలా కంగారు పడుతూ ఉంటాం. కానీ ప్రొఫెషనల్ వర్క్లో ఏంటంటే దీని ఇంప్లిమెంటేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, నెక్స్ట్ లెవెల్కి ఉంటాయి ఇంప్లిమెంటేషన్స్. అవి చూద్దాం ఇప్పుడు. గివ్ మీ ఎ మినిట్, ఐ విల్ కమ్ బ్యాక్.
యా. సో అయితే దీని అప్లికేషన్ లెవెల్ ఏంటి? అప్లికేషన్ లెవెల్ అంటే దీన్ని నెక్స్ట్ లెవెల్‌కి ఎలా తీసుకెళ్ళొచ్చు మనం? నెక్స్ట్ లెవెల్ క్వెషన్స్ ఎలా ఉంటాయి వీటి మీద అంటే, సపోజ్ వీటితో పాటు మనము ఎప్పుడైతే ఎక్స్‌ప్రెషన్స్‌ని వాడతామో, అప్పుడు కొన్ని కాంప్లెక్సిటీస్ ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ C is equal to true. Let us take this is false and this is true. ఓకే, ఈ రెండింటి మధ్యలో అండ్ ఆపరేషన్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇక్కడ వీటన్నిటి తర్వాత నేను ఇంకొక అండ్ పెట్టి where k అని డిక్లేర్ చేశాను. k ఈజ్ ఈక్వల్ టు 123 అని అంటాను. సరే, ఇప్పుడు ఇలా k ఈజ్ ఈక్వల్ టు 123 అన్న ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేదే ప్రాబ్లం. ఇప్పుడు c ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అండ్ d ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో ఫాల్స్ అని ఫస్ట్ స్టేట్మెంట్లోనే వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఇది చెక్ చేయాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ స్టేట్మెంట్లో ఫాల్స్ వచ్చిందండి, ఇంకొకటి చెక్ చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? అది నేను అడుగుతుంది. లేదు సార్, ఎందుకు? ఆపరేటర్ అదే కదా, ఆపరేటర్ అన్ని ట్రూ అయితే ట్రూ అవుద్ది, మిగతా ఫాల్స్ అయిపోతుంది. మీరు చెప్పే వే తప్పు ఉంటుంది. తప్పని కాదు, కానీ కరెక్ట్గా కమ్యూనికేట్ చేయదు. కానీ అలాగే ట్రై చేయండి, ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. సార్, ఇప్పుడు ఆల్రెడీ సి ఫాల్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఏముంది? సి ఆల్రెడీ ఫాల్స్ కాబట్టి దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం కూడా ఫాల్స్ విత్ ఎనీథింగ్ ఈజ్ ఫాల్స్ కదా, ఇదే ఎగ్జిక్యూట్ అవ్వదు. అలాంటిది ఇంకా ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది? అర్థమైందా పాయింట్? సో కాబట్టి దీని తర్వాత మనము console.log of k అని అంటే k లో ఏ అవుట్పుట్ వస్తుంది, వాట్ ఈస్ ద వాల్యూ వీఆర్ గోయింగ్ టు గెట్. పంచబడింది. లైన్ నెంబర్ 8లో k ఈజ్ ఈక్వల్ టు 123. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇట్ షుడ్ బి a variable. సరే, దీన్ని వాట్స్ రాంగ్ విత్ ఇట్? యాక్చువల్గా ప్లస్ ప్లస్ కే అనేది ఇంకొక ఆపరేటర్ ఉంది, ప్లస్ ప్లస్ అనేది ఒక ఆపరేటర్ ఉంది. ఆ ప్లస్ ప్లస్ అనే ఆపరేటర్ ఏం చేస్తుంది అని అంటే, ఆ ప్లస్ ప్లస్ అనే ఆపరేటర్ ఏ వేరియబుల్ మీద అయితే అప్లై చేసామో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని 1 ఇంక్రిమెంట్ చేస్తుంది అనమాట. 1 టైం ఇంక్రిమెంట్ చేస్తుంది. సో ఇప్పుడు 1 టైం ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 100 అని ఉందనుకోండి. యాక్చువల్గా కేలో రావాల్సింది ఏంటి? ప్లస్ ప్లస్ కే అని అంటే 100 ఇంక్రిమెంట్ అయ్యి కేలో 101 అని రావాలి. కానీ ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి. వాట్ ఈస్ అవుట్పుట్ ఐ గాట్? కమాన్, వాట్ ఈస్ అవుట్పుట్ ఐ గాట్? 100. ఎందుకంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి, అసలు ఎగ్జిక్యూషన్ అనేది జరగదు కాబట్టి, అక్కడ వరకు వెళ్ళదు కాబట్టి ఇక్కడే ఆగిపోతుంది, ఇక్కడే ఆగిపోయింది. ఇప్పుడు ఇంకొక 2 విచిత్రమైన సిచ్యువేషన్స్ చూద్దాం. ఎనీ డౌట్స్ అండి? ఓకే, ఒకసారి చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇంటిజర్ ఇచ్చారు కదా, మీరు ఇంటిజర్ కాకుండా అట్లా స్ట్రింగ్ అలా ఇచ్చినా కూడా అవి కూడా ఎగ్జిక్యూట్ కావాలి సార్ అప్పుడు కూడా. అసలు ప్లస్ ప్లస్ అని అప్లై చేస్తే నాట్ ఎన్ అప్లై అయితే అది ఇక్కడ వరకు వెళ్ళదు అని చెప్తున్నాను కదా. లాజికల్ ఆపరేటర్స్ లో ట్రూ ఫాల్స్ అలా కాకుండా ఏ విషయం కూడా అది ప్రాసెసింగ్ జరగదు అనమాట. అంతే అలా కాదు,
ఇక్కడ ఫస్ట్ ఆపరేటర్ ఫాల్స్ వచ్చిన తర్వాత మిగతావి ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఎందుకంటే ఫాల్స్ అండ్ ఎనీథింగ్ ఈజ్ ఫాల్స్ కదా. నేను అంటుంది అది. ఓకే. ఫాల్స్ అండ్ ఎనీథింగ్ ఈజ్ ఫాల్స్. సో అలాంటప్పుడు ఇదేమి ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇంకా అసలు ఎగ్జిక్యూషన్ అవ్వదు ఇక్కడ. వెదర్ ఇట్ ఈస్ 100 ఆర్ ప్రవీణ్ ఆర్ ఎనీథింగ్, దట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు దానికి ఇక్కడ దీంట్లో స్ట్రింగ్ ఉండడానికి ఇక్కడ కి సంబంధం లేదు. దానికి దీనికి సంబంధం ఏముంది? నేను చెప్తుంది అదే పాయింట్. మీరు ఫాల్స్ వచ్చినప్పుడు మిగతాది ఏదున్నా సరే దట్ ఈస్ ఆల్ ఫాల్స్, దట్ ఈస్ ఆల్ నాట్ ఎగ్జిక్యూటెడ్. కమాన్. అది ఒకవేళ ట్రూ అయితే సార్ నేను అడుగుతున్నాను. ట్రూ అయితే అప్పుడు ఇప్పుడు మీరు ప్లస్ ప్లస్ కే అన్నప్పుడు మీకు నాట్ ఎ నెంబర్ అని వస్తుంది కదా. ఓకే, రైట్. అది సార్ నా డౌట్ అండి. యా, ఇప్పుడు సిలో ట్రూ ఉంది, అప్పుడు నాట్ ఎ నెంబర్ కదా. ఓకే, ఎక్స్లోకి నాట్ ఎ నెంబర్ ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు వస్తుంది, ఆగండి చెప్తా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏం లేవు నాన్న, var x అని తీసుకున్నాను. x ఈజ్ ఈక్వల్ టు console.log of hi and console.log of hello. ఇలా చేస్తే పరిస్థితి ఏంటి? ఇది కూడా కాంబినేషనే. So what will be the value of x? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. హాయ్ అని అవుట్పుట్ ఎలా ప్రింట్ అయింది? ఇదే అంటే ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది అని అర్థం. ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది కాబట్టి హాయ్ అని ప్రింట్ అయింది. సో ఇట్ ప్రింటెడ్ హాయ్, కానీ console.log of hi doesn't give you any value to x కదా. x లోకి ఏ వాల్యూ ఇవ్వట్లేదు కదా. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇదేమి రిటర్న్ చేయట్లేదు కాబట్టి x లోకి ఏమీ రాదు, అందుకనే ఇది అన్డిఫైన్డ్ అని ప్రింట్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. బికాజ్ ఇది ఏది రిటర్న్ చేస్తే అదే వాల్యూ ఇక్కడ ఎక్స్లోకి స్టోర్ అవుతుంది. ఇది ఏమి రిటర్న్ చేస్తే ఆ వాల్యూ ఇక్కడ ఎక్స్లోకి స్టోర్ అయింది. ఇది ఏమి రిటర్న్ చేస్తుంది? ఏమీ రిటర్న్ చేయట్లేదు కాబట్టి అన్డిఫైన్ స్టోర్ అయింది. అండ్ మరి హలో ఎందుకు ప్రింట్ అవ్వలేదు సార్ అని అంటే, అరే ఆల్రెడీ దిస్ ఈస్ రిటర్నింగ్ అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్. సో వెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్, false and anything is false. That's it. False and anything is false. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను బలవంతంగా ట్రూ అని పెట్టాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? console.log of hello ఎగ్జిక్యూట్ అవుతుందా అవదా? అది నా క్వశ్చన్. అసలు ఫస్ట్ పాయింట్ అది అక్కడ వచ్చింది పాయింట్. ట్రూ అని చెప్పాను, ట్రూ అండ్ అని అన్నప్పుడు ట్రూ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఓకే, దీన్ని కూడా ట్రూ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ లైన్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫస్ట్ హెలో ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి ఇది ఏమి రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూని ఎక్స్ స్టోర్ చేసుకుంటుంది తప్ప, ట్రూ అండ్ ఇది రిటర్న్ చేసేది అన్డిఫైన్డ్ కాబట్టి దాన్ని ఫాల్స్గా కన్సిడర్ చేసుకుని ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఎక్స్ తీసుకోరు. ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏది రిటర్న్ చేస్తే ఆ వాల్యూని ఎక్స్లో పెట్టుకుంటుంది ఇది ఈ స్టేట్మెంట్. ఓకే, ఇవి కాంప్లెక్సిటీస్. కాకపోతే దీంట్లో మీకు మిగతాది ఏది అర్థమైనా కాకపోయినా నాకు ప్రాబ్లం లేదు. కానీ సార్ ఇక్కడ ఫస్ట్ లైన్ ఫాల్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ది ఎగ్జిక్యూట్ కాదు అనే పాయింట్ మాత్రం మీరు మర్చిపోకండి. ఎందుకంటే నేను రేపు పొద్దున్న రియాక్ట్ నేర్పించేటప్పుడు దీని మీదనే కోడ్ అంతా రాస్తూ ఉంటాను.
ఒకవేళ నాకు ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ లేకపోతే నేను చాలా కోడ్ రాయాల్సి వస్తుంది. నేను పెద్ద పెద్ద ఫంక్షన్స్ రాసుకోవాల్సి వచ్చింది. చాలా సింపుల్గా నేను కండిషనల్గా ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అనేది నేను ఈ రకంగా నేను ఈ అండ్ ఆపరేటర్ యూస్ చేసేసి నేను చేసుకుంటున్నాను. అండర్స్టాండ్? సో రియాక్ట్లో అఖిల, యు ఆర్ ఫ్రమ్ రియాక్ట్ రైట్? చూసారా, గుర్తుందా అఖిల మనం ఎన్నిసార్లు యూజ్ చేసామో ఇది? ఎస్ సార్. దాని వాల్యూ ఎంత చాలా వాల్యుబుల్ అనమాట. ఈ పాయింట్ తెలియకపోతే నేను కోడ్ రాస్తున్నప్పుడు టక్కని అరే ఇది ఎందుకు రాశాడు, నేను మళ్ళీ రియాక్ట్ నేర్పించేటప్పుడు ఇది చెప్పలేనండి, అందుకని ఇప్పుడే ఇంతసేపు ఆగుతున్నా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ట్రూ అండ్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్? సార్ చెప్పండి సార్, ఈ కేసులో ఎందుకు అన్డిఫైన్డ్ ఫాల్స్ గా కన్సిడర్ చేసుకోవట్లేదు, ఆ కేసులో ఎందుకు అన్డిఫైన్డ్ ఫాల్స్ గా కన్సిడర్ చేసుకుంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్. ఈ కేసులో అన్డిఫైన్డ్ని ఫాల్స్గా ఎందుకు కన్సిడర్ చేయలేదా? కన్సిడర్ చేసింది కాబట్టే కదా బ్రేక్ అయిపోయింది. కన్సిడర్ ఫాల్స్ రావాలి కదా సార్, ట్రూ. అదే 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 అక్కడే వచ్చింది. ఇది ఏది రిటర్న్ చేస్తే ఫాల్స్గా కన్సిడర్ చేసి ఇది ఏది రిటర్న్ చేస్తే దాన్ని ఎక్స్లోకి పెట్టుకుంటుంది. ఇది ఏది రిటర్న్ చేస్తుంది, ఇది ఏం రిటర్న్ చేయట్లేదు కాబట్టి అన్డిఫైన్డ్ పెట్టుకుంది. సపోజ్ ఇక్కడ నేను నల్ అని పెట్టాను అనుకో, అప్పుడు ఎక్స్లో ఏముంటుంది? నల్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫాల్స్, నో డౌట్ ఇన్ ఇట్. ఎక్స్లో ఏముంటుంది? అదే, మళ్ళీ అక్కడే మిస్టేక్ చేసావు. ఇది ఏమి ఈ స్టేట్మెంట్ ఏమి రిటర్న్ చేస్తే అది ఉంటుంది కానీ. ఓకే సార్, అర్థమవుతుందా? అర్థమైంది సార్. యా, అలా. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ కాకుండా నేను 0 పెట్టాను అనుకో, ఇప్పుడు ఎక్స్లో ఏముంటుంది? 0. ఎస్, అది అక్కడ ఏం రిటర్న్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రిటర్న్ స్టేట్మెంట్ అర్థం కాకనే మీరు అక్కడ రియాక్ట్ చేసేటప్పుడు మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొన్ని ఇంటర్వ్యూస్ ఎట్లా ఉంటాయి అని అంటే, ఓకే ఇతను చేయగలుగుతాడు, మనకు పనికొస్తాడు అని అనుకుంటే తీసేసుకుంటారమ్మా. ఓకే, కానీ ఇప్పుడు డెలాయిట్ కానీ, నేను కాగ్నిట్ కూడా కన్సిడర్ చేయను, కాగ్నిజెంట్ కూడా ఓకే వీళ్ళు చేస్తారా చేయరా అని చూసుకుని తీసేసుకుంటుంది. కానీ డెలాయిట్ కానీ, క్వాల్కమ్ కానీ, మ్యాకఫీ కానీ ఇలాంటి కంపెనీ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు మీరు ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడమే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అనమాట. అరే ఈ రోజు నేను మంచి ఇంటర్వ్యూ అటెండ్ అయినవయ్యా, మీకు అనిపిస్తుంది, మీకు ఫీలింగ్ అనిపిస్తుంది, గ్యారంటీ చెప్తున్నాను కదా. మీరు సెలెక్ట్ అవ్వకపోయినా సరే, అరే ఈ రోజు నేను ఒక మంచి ఇంటర్వ్యూ అటెండ్ అయినా రవై అని అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఆడతారు, ఆట అంటే ఏంటో మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఇండియన్ సూపర్ లీగ్, నాట్ ప్రీమియర్ లీగ్. నేను ఫుట్బాల్ గురించి మాట్లాడట్లేదు. మీరు ఒక్కసారి ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ చూడండి, ఆర్సెనల్ వర్సెస్ మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ చూడండి. ఆ మ్యాచ్లో ఫుట్బాల్ స్పీడ్ ఏంటో తెలుస్తుంది మీకు. మనోళ్ళు ఆడతారు, ఎందుకు ఆడుతున్నారో ఆ బాల్ అటు నుంచి ఇటు అటు కొట్టుకోవడానికి తప్ప స్పీడ్ ఉండదు అనమాట. సరే, ఓకే. సో మన ఇంటర్వ్యూస్లో కూడా అట్లా ఉంటుంది అనమాట. వాళ్ళు ఆడుతుంటే, వాళ్ళు అడుగుతుంటే క్వశ్చన్స్, ఈవెన్ ఐ ఎంజాయ్. నేను ఈరోజు కూడా నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూనే ఉంటాను కంటిన్యూస్గా. ప్రతి 2 నెలలకు ఒకసారి డెఫినెట్గా నేను నా రెజ్యూమ్ అప్డేట్ చేస్తా, ఇంటర్వ్యూ కాల్స్ నేను అటెండ్ అవుతా. ఎందుకంటే నాకు తెలియాలి రియాలిటీలో ఏముంది, మిగతా వాళ్ళు ఏం చేసేస్తున్నారు, మనం ఏమేమి చేయట్లేదు అనేది నాకు తెలియాలి అని అంటే తెలుస్తుంది. అట్లాంటి దాంట్లో ఎస్పెషల్లీ వెన్ ఐ గెట్ అ ఛాన్స్ టు గెట్ ఇన్ టు దిస్ ఇంటర్వ్యూస్ లైక్ క్వాల్కమ్ కానీ, శాంసంగ్ కానీ, వీటిలోంచి వచ్చినప్పుడు ఉంటుంది అసలు డెలాయిట్ అసలు ఏం ఇంటర్వ్యూ చేశారు అసలు వాళ్ళు, బా సూపర్. సో అలాగా ప్రతి ఒక్క పాయింట్ ఇది ఎందుకు జరుగుతుంది నేను రియాక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇది తెలియదు. ఇది రిటర్న్ చేసే పాయింట్ని నేను ఎక్స్లో పెట్టుకుంటున్నాను అనే కాన్సెప్ట్ నాకు గుర్తులేదు. ఇది ట్రూ రిటర్న్ అవ్వకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు అంటున్నాను, కానీ ఇది రిటర్న్ అవ్వదు అని తెలియట్లేదు. ఇది ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్ని ఎక్స్లో స్టోర్ చేసుకుంటాము అనే విషయాన్ని నేను అప్పుడు అబ్జర్వ్ చేయలేదు. బట్ ఇన్ దట్ డెలాయిట్ ఇంటర్వ్యూ హీ మెన్షన్ దట్, లేదు ప్రవీణ్ యు ఆర్ రైట్, బట్
ఇక్కడ రిటర్న్ వాల్యూని మన జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అని అన్నప్పుడు వావ్ వాట్ ఎ క్లారిటీ అనిపించింది. ఆ క్లారిటీ నేను ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది. ఓవర్లుక్ చేస్తూ ఉంటాం అందరం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ రిటర్న్ వాల్యూ ఆఫ్ అండ్ ఆర్. సో అండ్ ఆర్ తోటి ఏం జరుగుతుంది అని అంటే ఇదన్నమాట. సో ఇది నార్మల్గా రెండు ట్రూలు ఫాల్స్లు ఉన్నప్పుడు ఫుల్ ఖుషీ సార్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ట్రూ అండ్ ట్రూ అని అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ట్రూ. దట్స్ ఆల్. ఇఫ్ ఐ సే ట్రూ అండ్ 1 అనుకోండి, అప్పుడు 1 1 నాట్ ట్రూ. ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని రిటర్న్ వాల్యూ ఎక్స్లోకి స్టోర్ అవుతుంది. అది నేను మీకు చెప్పాలనుకునే పాయింట్. ఓన్లీ కండిషన్ ఎగ్జిక్యూట్ చేయడం వేరు. ఓకే, 1 అండ్ 1 ఇప్పుడు చెప్పండి. 1 will be considered as true. Okay, true and 1 will be also considered as true. సో కానీ దీని తర్వాత ఏమీ లేదు కాబట్టి ఇది రిటర్న్ చేసే వాల్యూ ఏంటి సార్? వాట్ ఇట్ ఈస్ రిటర్న్ 1 కాబట్టి ఎక్స్లో 1 స్టోర్ అవుతుంది. అదే ఇప్పుడు 1 అండ్ 1 అండ్ నల్, అప్పుడు null. 1 and 0 and null. So 1 and 0. So 0 will be considered as false. True and false is false. సో ఇక్కడే ఫాల్స్ వచ్చిన తర్వాత ఈ అండ్ తర్వాత ఏమున్నా దానికి సంబంధం లేదు, రైట్? సో ఇక్కడికే ఆపేస్తుంది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ విల్ బి స్టాప్డ్ ఓవర్ హియర్. అండ్ ఇది రిటర్న్ చేసే వాల్యూ ఏదైతే ఉందో ఎక్స్లో అదే స్టోర్ అవుతుంది, దట్ ఈస్ 0. మీరు ఆ రకంగా అర్థం చేసుకోవాలి సార్, అంతే. ఓకే, సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ ప్రాసెస్ దెన్ ఇట్ విల్ బి గుడ్ ఇనఫ్. ఓకే, యా. ఓవరాల్ ద రిజల్ట్ ఎక్స్లోకి స్టోర్ అవ్వదు. వాట్ ఎవర్ ద వాల్యూ ఇట్ రిటర్న్స్ దట్ వాల్యూ విల్ బి స్టోర్డ్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఆర్ అని ఉందనుకోండి, అప్పుడు పరిస్థితి 1 is considered as true, 0 is considered as false. True or false gives you what? True or false gives you what? True. True. Very good, true. So true or null gives you Null. true. True or false, null is considered as false. సో ఇక్కడ వరకు ట్రూ వచ్చేసిందమ్మా. ట్రూ ఆర్ అగైన్ నల్, దట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు ట్రూ. సో ఎక్స్లో ఏముంటుంది? ఎక్స్లోకి ఏమొస్తుంది? ఎస్ 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 ఎస్, ఇట్ ఈస్ 1. ఎందుకు 1 అని అంటే ఎస్, ఇప్పుడు ట్రూ ఆర్ 0 కదా, దట్ ఈస్ 1, దట్ ఈస్ 1. సపోజ్ ఓకే, కంగారు పడకండి. ఇప్పుడు ఇక్కడ ట్రూ ఆర్ 345 అన్నాను. 345 ఈస్ నథింగ్ బట్ ట్రూ కదా. ఇప్పుడు వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ గాట్? సో 1 ఆర్ ట్రూ. సో ఆల్రెడీ ఇట్ ఈస్ ట్రూ. సో 1 విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద రిటర్న్ వాల్యూ. అండ్ ఉన్నప్పుడు మీకు సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చే రిటర్న్ వాల్యూ ఇస్తుంది. ఓకే, సో 1 ఆర్ 345 గివ్స్ యూ 1 ఓన్లీ. ఎందుకంటే ఇది ఆల్రెడీ ట్రూ నన్న. ట్రూ తర్వాత ఏమున్నా దట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు అప్పుడు 0 or 345, that is, this is considered as true, right? False or true, this is true, and 345 or what is that? Or null. It is again true, so it returns this.
ఓకే సార్, కంగారు పడకండి. మీకు ఈ కాంబినేషన్స్ ఉంటాయని తెలియడమే నాకు చాలు, అంతకుమించి నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. బట్ జస్ట్ ఇమాజిన్, ఇది క్వశ్చన్స్ అడిగితే మనం ఎలా ఆన్సర్ చేస్తాం, దీంట్లో ఉన్న ఇన్డెప్త్ కాన్సెప్ట్స్ ఏంటి. ఆపరేటర్స్ అనేవి చాలా సింపుల్ సింపుల్ అనుకుంటాం, బట్ ఎప్పుడైతే మనకి ఇలాంటి 4-5 తగులుతాయో అప్పుడు మొత్తం సెట్ అవుతాం మనం. ఓకే, మనం ఆలోచించాల్సింది మనం అనుకున్న దానికంటే నెక్స్ట్ లెవెల్ ఇంకోటి ఉంది అని. ఓకే, అందుకనే నేను మీకు ఈ చూపించాను తప్ప దీన్ని డైరెక్ట్గా నేను ఎక్కడ యూస్ చేయను. మేబీ 1 or 2 కేసెస్ లైక్ వ్యాలిడేషన్స్లో నేను యూస్ చేయొచ్చు, బట్ అంత యూస్ చేయం మనం. సో వరీ నాట్, ముందు ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీకు చాలు. ఓకే ఓకే, సో ఇంకొక ఆపరేటర్ ఉందమ్మా, దట్ ఈస్ క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. కానీ ఈరోజు నేను చెప్పనది, రేపు చెప్తాను, వరీ అవ్వకండి. దాని తర్వాత నేను ఎక్స్ప్రెషన్స్కి వెళ్ళిపోతాను. దట్ ఆపరేటర్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్ప్రెషన్ ఆల్సో. Okay, so tomorrow we will be discussing about expressions statements of JavaScript. Understood? Okay, so last లో కొద్దిగా కన్ఫ్యూజ్ అయి ఉంటారు, బట్ దిస్ ఈస్ ద డెప్త్ గైస్. కొద్దిగా టైం తీసుకోండి, మీరు కాంబినేషన్స్ ట్రై చేయండి. ఎస్, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. బట్ ఓవరాల్గా దిస్ ఈస్ అండర్స్టూడ్. అఖిల, యా, సురేంద్ర, శ్రీనివాస్, yeah, Sandeep, you are from Cognizant. Acha, okay, Yes, sir. okay, good. Okay, Akhil, fine, hope you Yes, are sir. enjoying this. Raj, okay, ఒకసారి కొద్దిగా డీటెయిల్డ్గా చూడండి. రేపు మనం ఎక్స్ప్రెషన్స్, రేపు క్లాస్ని ఎవ్వరు ఈజీగా తీసుకోవడానికి లేదు. రేపు మీకు అన్నిటికంటే ముఖ్యమైన క్లాస్ అని అనుకోండి. ఎక్స్ప్రెషన్ డెఫినేషన్ తెలియకుండా మీరు జేఎస్ఎక్స్ కనుక వాడితే ఫసక్ అంతే. ఓకే, అక్కడ మీకు అర్థం అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. నేను ఇంకొక లెవెల్ చూపిస్తాను మీకు ఎక్స్ప్రెషన్స్ అనే విషయంలో. ఓకే, దట్స్ ఇట్ గైస్, సీ యూ టుమారో, బాయ్.